అంటే మహిళ మీదే జగత్తు ఆధారపడింది, మహిళే జగత్తు కాబట్టి మహిళా జగత్తు ఇంత కనపడుతోంది కాబట్టి ప్రత్యేకంగా మీ సోదరునిగా ఈ విజ్ఞప్తి నేను చేస్తూ ఉన్నా. జడలో ఎంత అర్థం ఉంది అంటే జడలో 3 పాయలు ఉన్నాయి. ఎప్పుడు 3 పాయలులో 2 పైకి కనపడితే ఒకటి కిందే ఉంటుంది. ఎప్పుడు మళ్ళీ కింద ఉన్న పాయ మళ్ళీ పైకి వస్తుంది. మొత్తం మీద ఒక పాయ కింద ఉంటుంది, 2 పాయలు పైన ఉంటాయి. అలాగ మనలో కూడా 3 పాయలంటే సత్వగుణం, రజోగుణం, తమో గుణం. అందులో ఎప్పుడూ ఒక గుణం కింద ఉంటుంది, అదేమీ పోయింది అనుకోకూడదు. 2 గుణాలు పైకి కనపడుతూ ఉంటాయి. కొంతమంది పైకి మంచిగా కనపడుతూ ఉంటారు, లోపలేమో రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది పైకి ఏమిటో తేలిపోతూ ఉంటారు, లోపల చాలా మంచివాళ్ళుగా ఉంటారు. పైకి ఎందుకు తేలిపోతారో తెలియదు, అమాయకంగా రకరకాలుగా ఉంటారు. అందుకని అలా ఉండే మన జీవితాన్ని చక్క చేసుకోవాలి అంటే దీపం పెట్టేటప్పుడు కూడా సాధ్యం త్రివర్తి సంయుక్తం అన్నారు. 3 ఒత్తులు మెలిపెట్టి దీపం పెట్టమన్నారు. మామూలుగా ఏదో 3 లెక్క పెట్టి పెట్టడం కాదు, 2 అటు 2 ఇటు పెట్టడం కాదు. 3 కలిపి ఒక ఒత్తి